వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు RTV. సుజిత్ సాహో తర్వాత ఓజీతో వస్తున్నారు. ఓజీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేటు సినిమా మీద భారీ అంచనాలను పెంచేలాగానే ఇప్పటి వరకు ఉంది. సో ఫ్యాన్స్ కూడా ఎన్నో హోప్స్. హరిహర వీరమల్లు తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఓజీ మీద ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నారు. ఓజీ మీదే ఎక్కువగా బజ్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఓజీ టికెట్ రేట్స్ అనేవి హాట్ టాపిక్గా మారాయి. అండ్ ఇంకా సినిమా లవర్స్కి, ఫ్యాన్స్ అందరికీ కూడా షాక్ ఇచ్చేలాగా ఏపీ ప్రభుత్వం నుంచి డెసిషన్ వచ్చింది. ఆ జీవో చూసిన తర్వాత బెనిఫిట్ షో 1000 రూపాయలు అనేసరికి అందరూ కూడా షాక్ అవుతున్నారు. అండ్ ఇంకా సింగిల్ స్క్రీన్కి 125, మల్టీప్లెక్స్కి 150, 10 days వరకు. మరి ఈ టికెట్ రేట్స్తో ఫ్యాన్స్ సినిమాకి వెళతారా, లేదు కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉందా, లేదంటే కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉందా? ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. ఏంటి మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ టికెట్ రేట్స్ మీద? ఎవరి ప్రోడక్ట్ వాళ్ళు ఎంతకైనా అమ్ముకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. టికెట్ రేట్స్ పెంపుకి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు. వై బికాజ్ మన ప్రోడక్ట్ అది. నీకు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు నేను ఒక పచ్చడి పెట్టాను అనుకో నా చేతులతోనే, అలాగే చిట్టి కంటే 10 రెట్లు ఎక్కువ రేట్కి అమ్ముతాను నేను. నా ఇష్టం, నా బ్రాండ్ అది, నేను తయారు చేశాను అని. అట్లా ఎవరి ప్రోడక్ట్ వాళ్ళ ఇష్టం. ఇదేంటి అంత కాస్టా అని ఎందుకు చూడాలి? సో అంటే ఇప్పుడు ఏకీభవిస్తున్నారు ఆ టికెట్ రేట్స్? టికెట్ రేట్స్ కాదు, ఏ ప్రోడక్ట్ అయినా సరే రేటు పెంచుకునే హక్కు, తుంచుకునే హక్కు మ్యానుఫ్యాక్చరర్కి ఉంటుంది, ప్రొడ్యూసర్కి ఉంటుంది. సో కానీ ఇక్కడ లేదు, సామాన్యులకు అందుబాటులో ఇవ్వడానికి అదేం గవర్నమెంట్ కాదు. ఓకే, మీరు చెప్పింది అంతే కదా. అదేం రైల్ టికెట్ కాదు, ఆర్టీసీ టికెట్ కాదు మీరు గొడవ చేయడానికి. ఇట్స్ ఎ ప్రైవేట్ ప్రోడక్ట్. ఓకే, రిలేటెడ్ టు అన్ ఎంటర్టైన్మెంట్. ఓకే రైట్. ఓకే, మీరు చెప్పింది ఓకే. కానీ టికెట్ రేట్ అనేది ఇంతకు ముందు సినిమా బడ్జెట్ని బట్టి, సినిమాకి ఎంత బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్కి మనం టికెట్ రేట్ ఎంత హైక్ ఇవ్వచ్చు అనేది 100 కోట్లు దాటితే ఒక రేటు, ఇట్లా అనేది ఒక రేట్ ఫిక్స్ చేసి ఇంతకు ముందు కూడా జీవోలు వచ్చినాయి. ఇప్పుడు ఇంతకుముందు రిలీజ్ అయిన ఈ మూవీ గేమ్ చేంజర్ అండ్ ఇంకా హరిహర వీరమల్లు కానీ, కల్కి కానీ, పుష్ప 2 కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఓజీతో కంపేర్ చేస్తే బడ్జెట్ ఎక్కువైన మూవీసే. వాటికి కూడా 1000 రూపాయల టికెట్ ఇవ్వలేదు. పుష్ప 1500 కదమ్మా, అఫీషియల్గా కాదు అది. 800 వరకు. 1500 బెనిఫిట్ షో 800. ఓకే, 800 జిఎస్టీతో కలిపి మేబీ 1000 వరకు అయ్యిందేమో మేబీ. సో అయితే మేబీ పోనీ దాంతో కంపేర్ చేసి ఇది బడ్జెట్ తక్కువే అంటున్నారు, ఒక 250 కోట్ల వరకు అయి ఉండొచ్చు అని. సో ఈ సినిమాకి 1000 రూపాయలు ఎట్లా ఇస్తారు? వన్ థింగ్ అదొకటి. అండ్ ఇంక మీరు చెప్పినట్టు ఇది ఎంటర్టైన్మెంటు, సో ఫ్రీగా ఏమి చేసేది కాదు. ఎవరికి నచ్చితే వాళ్ళు చూస్తారు, అండ్ ఇంకా ఎవరు తీస్తే వాళ్ళు నచ్చిన రేట్ పెట్టుకుంటారు. కానీ గవర్నమెంట్ ఈ సినిమాకి ఇంత రేటు ఇవ్వచ్చా అనేది గవర్నమెంట్ కూడా ఆలోచించాలి అనేది చాలామంది అంటున్న కామెంట్. సో దీని మీద ఏం చెప్తారు? చెప్తా. నల్లిలో ఒక పట్టు చీర కొన్నామనుకో, ఎంఆర్పి రేటే ఉంటుంది, వాడు అసలు తగ్గీడు. గోపురంలో ఒక పట్టు చీర కొన్నామనుకో అంతే. కళాంజలిలో ఒక పట్టు చీర కొంటే ఒక రేట్ ఉంటుంది. ఇంకెక్కడైనా పట్టు చీరలు కొంటే వాటికి ఇంకో రేట్లు ఉంటాయి. గవర్నమెంట్ సిల్క్ ఇండియా వచ్చి పట్టు చీరలకి అందరికీ సామాన్యులకి అందుబాటులో ఉండాలని ఎవరు గొడవ చేయరు. నెక్స్ట్ జ్యువెలరీ. ఇప్పుడు ఏదైనా వీళ్ళు వెళ్ళి ఇప్పుడు వాళ్ళ ప్రొడ్యూసర్స్ కానీ, సో మీరు చెప్పినట్టు బిజినెస్ మ్యాన్స్ వెళ్ళి మా ప్రొడక్ట్కి ఇంత రేటు కావాలి అంటే, ఎంత రేటు కావాలంటే అంత రేట్ ఇస్తారా? ఇంతకే అమ్మండి. అవును, వాళ్ళ ఇష్టం. నా ప్రోడక్ట్ నా ఇష్టం. గవర్నమెంట్ ఎట్లా జీవో ఇస్తుంది అనేది గవర్నమెంట్ ఎలా చేస్తే ఇది కన్విన్స్. సార్ మేము ఇంత పెట్టుకున్నాం, మా కష్టం ఇది, మాకు రాబడి ఇది. ఎందుకంటే నీకు విషయం తెలుసా, ఇప్పుడు నేను కంపారిటివ్లీ విత్ అన్ అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్దాం. ఇప్పుడు వండర్లాతో కంపేర్ చేద్దాం. వండర్లాలో జనరల్ టికెట్ 2000 ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది, అందరికంటే ముందే వెళ్ళేది, దానికి 3000 ఉంటుంది. అంటే డిమాండ్ని బట్టి. ఓకేనా? ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు వండర్లా నువ్వు చూసావనుకో, 10 మందికి అక్కడ అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది అంటే 1000 మంది వస్తారు. సినిమా నువ్వు చూసావనుకో, ఫస్ట్ హాఫ్ ఇట్లుంటుంది, సెకండ్ హాఫ్ ఇట్లుంటుంది అంటే ఎవడు రాడు. సినిమాకున్న ప్రాబ్లం అదే. ఎంటర్టైన్మెంట్ రంగంలో 3 రోజులేమా సినిమా షెల్ లైఫ్. నువ్వు
ఎక్కడికన్నా వెళ్ళు, గుడికి వెళ్ళు, టూరిజంకి వెళ్ళిన పెద్ద గుహకి వెళ్ళు, ఏదైనా చూడు పెద్దది చూసి అక్కడ తెలుసా ఇట్లుంటుంది అన్నావు అనుకో, నీ మాట విని 500 మంది వస్తారు. ఒక సినిమా చూసి ఇంటర్వెల్ ఇట్లుంటుంది, సెకండ్ హాఫ్ ఇట్లుంటుంది అని చెప్పు, సెకండ్ షోకే ఎవడు అంత ఎందుకు అనేంద్ర, నీకే నేను చాలాసార్లు స్టోరీలు చెప్తాను, ఇంకెందుకు నాకు చూడే మూడు పోయిందని అన్నావు చాలాసార్లు. అది సినిమా. ఈ ప్రోడక్ట్ డిఫరెంట్. మీరు అన్ని ప్రోడక్ట్స్ కంటే ఈ ప్రోడక్ట్ డిఫరెంట్. దాని షెల్ లైఫ్ కూడా 3 days. 3 daysలో దానికి మళ్ళీ పైరసీ వస్తుంది. అంటే అలా అని ఇప్పుడు అభిమానించే అభిమానులు అంటే ఎంత అభిమానిస్తారు వాళ్ళు, కట్అవుట్లు కడతారు డైలీ. అంటే మేము భక్తులు ఫ్యాన్స్ కూడా కాదని పేరెంట్స్ కంటే ఎక్కువ కూడా హీరోస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఈవెంట్ పెట్టినా వాళ్ళని కలవాలి, ఒక ఫోటో తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ మ్యాక్సిమం 90% యూత్ ఫోన్స్లో వాళ్ళ ఇష్టమైన హీరో వాల్పేపర్లే ఉంటాయి, డీపీలు ఉంటాయి, ప్రొఫైల్ పిక్చర్లు ఉంటాయి, అవే ఉంటాయి. అంత ప్రేమించే వాళ్ళు డైలీ అంటే బీసీ సెంటర్లో ఎక్కువగా వాళ్ళు కష్టపడి పని చేసుకునే వాళ్ళ దగ్గర 1000 రూపాయలు, రోజుకి 1000 రూపాయలు సంపాదించడం అంటే చాలా కష్టమైన పని. సో వాళ్ళ ఫ్యామిలీ కోసం సంపాదించి ఒక 1000 రూపాయలు ఒక్కసారి సినిమాకి పెట్టాలి అంటే అది ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంత కష్టం అవుతుంది. అండ్ ఇంకా హరిహర వీరమల్లు టైంలో పాప్కార్న్కి సంబంధించి అండ్ ఇంకా థియేటర్లో అమ్ముతున్న వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ అన్నీ వాటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి, థియేటర్స్ని బ్రతికించాలని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాకే ఇది ఎలా ఒప్పుకుంటారు అనేది వస్తున్న క్వశ్చన్. ఫ్యాన్స్ భక్తులు హీరోని ఆరాధిస్తారు, వాళ్ళ కష్టం ఎంత కూడగట్టుకొని అతన్ని చూడాలనుకుంటారు. వీళ్ళ కష్టాన్ని శ్రమని ఎందుకు దోచుకుంటున్నారు అనేది. దేవుడి దర్శనమే ఫ్రీ కాదు. మా సినిమా ఎంత చెప్పు, దేవుడి దర్శనమే ఫ్రీ కాదు. టికెట్ కొనుక్కొని వెళ్ళి నీ కోరికలన్నీ తెచ్చుకోవాలి మొక్కి. సినిమా ఎంత. అండ్ నెక్స్ట్ ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది FMCG ప్రోడక్ట్స్, కూల్ డ్రింక్స్, స్నాక్స్ అండ్ అదర్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఆర్ వాట్ ఎవర్, నాట్ అబౌట్ స్క్రీన్ గురించి అప్పుడు ఆయన అనలేదు. థియేటర్లో తినుబండారాల రేట్లు ఎక్కువ ఉన్నాయని చెబితే సరేనండి కంట్రోల్ చేద్దాం అన్నారు అంతే. సినిమా స్క్రీన్ ఎక్స్పెన్సివ్గా ఉంది, కంట్రోల్ చేస్తారు. టికెట్ రేట్స్ కంట్రోల్ చేయరా? టికెట్ రేట్ కంట్రోల్ చేయకూడదు. ఆ ప్రోడక్ట్ ఎందుకు కంట్రోల్ చేయాలి? దేనికి కంట్రోల్? అంత 1000 రూపాయలు పెడితే వస్తారా ఫ్యాన్స్? మీరు వస్తారా 1000 రూపాయలకి బెనిఫిట్స్? అదే చెప్తున్నా, ఫస్ట్ సర్వ్. మొదటి రోజు నీకే చూపిస్తుంది ఎక్స్క్లూజివ్ అన్నప్పుడు రేట్ ఎక్కువ, తర్వాత అందరూ చూసి అరిగిపోయింది నువ్వు చూసేటప్పటికి తక్కువ. మరి ఇంకా 10 days వరకు ఉంది కదా టికెట్ హైక్. అదే 10 days వరకే. మరి ఆయన అభిమానులు అంతమంది ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆయనకు అభిమానులు ఇంతమందే ఉన్నారు అనుకో, ఓ రోజు 2 రోజులు పెట్టేస్తారు. ఆయనకు అభిమాన గణం అంతా, అందుకు చెప్పి 10 రోజులు పెట్టారు. అండ్ ఇంకంటే ఏ క్లాస్కి 125 యాడ్ చేస్తారు, బి క్లాస్కి 125 యాడ్ చేస్తారు, సి క్లాస్కి 125 యాడ్ చేస్తారు. అవును. సో ఎట్లా అది? ఏ క్లాస్కి 125 యాడ్ చేసినా సరే చివరాఖరికి నువ్వు రేట్లు తక్కువే కదా, దానికి తగ్గట్టే ఉన్నాయి కదా. నీకు ఒకటి మాత్రం చెప్తాడు, సినిమా అనే కాదు ఏ ప్రోడక్ట్ అయినా సరే దాని ధర నిర్ణయించుకునే హక్కు మ్యానుఫ్యాక్చరర్కే ఉంది. దాన్ని నియంత్రించే హక్కు ఎవరికి లేదు, ఈవెన్ గవర్నమెంట్కి కూడా లేదు. నా ప్రోడక్ట్ నా ఇష్టం అంతే. దానికి తగ్గట్టు వీళ్ళు ట్యాక్స్ కడతారు. ఇప్పుడు నువ్వు 1000 రూపాయలు పెట్టినా 18% ట్యాక్స్ కట్టాలి, 100 రూపాయలు పెట్టినా 18% ట్యాక్స్ అయితే గవర్నమెంట్ కట్టాలి. ఓకే, మీరు వస్తారా ఫస్ట్ డే 1000 రూపాయలు పెట్టి? జెన్యున్గా చెప్పండి. చూడాలనుకుంటే చూస్తాం, ఎందుకు చూడాలి? ఇప్పుడు ఈ ఓజీకి 1000 రూపాయలు పెట్టి సినిమా మీరు వస్తారా? మీరు చూస్తారా చెప్పండి. మీరు 1000 రూపాయలు పెట్టి సినిమా చూస్తే నేను చూసిన వెంటనే రివ్యూ తీసుకుంటాను. నా గురించే మాట్లాడతాను. నేను పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారి అభిమానిని కాదు కాబట్టి అంత ఆత్రంగా చూడట్లా లేదా అని నేను అనుకోను. నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2, ఏ సినిమా అయినా సరే మనం ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూస్తాం కాబట్టి, మనం వాగాలి కాబట్టి, ఆ టైంకి మనం ఇట్లా రావాలి కాబట్టి ఖచ్చితంగా చూస్తాం. ఓకే. సో ఎంత పెట్టినా ఫస్ట్ బెనిఫిట్ అంటే ఆత్రం అయితే లేదు, బికాజ్ ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. నాకైతే అంటే వాళ్ళ అభిమానులు భక్తులు అంత రేట్ పెట్టడం ఎందుకు? బెనిఫిట్ షో ఎవరున్నా బెనిఫిట్ షో అయిపోయిన తర్వాత ఎట్లాగో టాక్ వస్తుంది, మళ్ళీ 4 o'clock లేదంటే 7 o'clock షో ఉంటుంది, ఆ షో చూద్దాం కొంచెం రేట్ తగ్గుద్ది ఈ కాన్సెప్ట్ లో ఉంటుంది. మన ప్రాబ్లం అది కాదు కదా. నేను అంటే ఎగబడి చూసేంత అభిమానం అయితే నాకు లేదు. ఓకే, కానీ చచ్చినట్టు చూడాల్సిన రూల్ ఒకటి ఉంది కదా మనం మాట్లాడుకోవడానికి. నువ్వు 10 అయితే 11 అయితే నువ్వే ఫోన్ చేస్తావు కాబట్టి చూడాలి. ఓకే, అట్లా. సో పూర్తిగా ఈ టికెట్ రేట్స్ ని ఏకీభవిస్తున్నారు. ఫ్యూచర్ లో కూడా ఇట్లాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు. 100%. అప్పుడే సినిమా బతుకుద్ది. సినిమా బతుకుద్దా? సినిమానే బతుకుద్ది. ఓకే, ఇప్పుడు అంటే టికెట్ రేట్ ఒక 200, 300 ఉంటే ఆడియన్స్
ఎక్కువ మంది వస్తారు, ఫ్యామిలీతో రావడానికి ట్రై చేస్తారు, రిపీటెడ్గా వస్తారు. సో కానీ ఇక్కడ అది జరుగుద్దా? మ్యాక్సిమం అంత పెట్టి చూడాలి, 1000 రూపాయలు మీరు రోజు కష్టపడితే 1000 రూపాయలు వస్తుంది, ఆ 1000 రూపాయలు ఈ సినిమాకి పెట్టాలి అనుకుంటారు. వెంటనే మనకి ఇక్కడ పైరసీ అండ్ ఇంకా ఓటీటీ ఈ 2 థాట్స్ వస్తాయి వాళ్ళకి. వెంటనే ఫోన్లో చూడొచ్చు, లేదంటే ఓటీటీకి వచ్చిన తర్వాత ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ 2 థాట్స్ చాలామందికి వచ్చే ఛాన్స్ లేదా? అదే చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్దాం. కుకట్పల్లి గ్రౌండ్స్లో పెట్టే ఎగ్జిబిషన్కి 100 రూపాయలు పెట్టొచ్చు, వండర్లాకి 2000 పెట్టొచ్చు. ఇక్కడ కూడా 40 కోట్ల సినిమాకి నువ్వు అన్నట్టు 200-300 పెట్టి చూడొచ్చు. ఫ్యాన్స్ అదంతా ఆలోచించారు కదా, పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందా లేదా, అంతే అదే ఆలోచిస్తారు. 250 కోట్లు అంటే వాళ్ళు హరిహర వీరమల్లు గ్రాండియర్ ఇచ్చినప్పుడు ఆ రేట్ అంతే ఉంటుంది, పెట్టాలి. ఇప్పుడు వాళ్ళ హరిహర వీరమల్లు రిలీజ్ అయినా, ఓజీ రిలీజ్ అయినా అదే ఎక్సైట్మెంట్ తో, అదే ప్రేమతో సినిమాకి వెళ్తారు కదా. రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినా 40 రూపాయలు ఉండాలి, కుకట్పల్లి గ్రౌండ్కి వెళ్ళి 40 రూపాయలు ఉండాలి అనేది మీ ప్రాబ్లం. కానీ అక్కడ లోపల ఉండే థింగ్ వేరు కదా. 40 కోట్ల విజువల్సే ఇందులో ఉంటాయి, 200 కోట్ల విజువల్స్ అక్కడ ఉంటాయి. విజువల్ వండర్ లేని థియేటర్కి రానా నువ్వే అంటావు. నీకు విజువల్ వండర్ చూపించాలంటే 200 కోట్లు అవుతున్నాయి. 200 కోట్లు అయినప్పుడు ఒరే బాబు నాకు 200 కోట్లు అయింది, 1000 రూపాయలు ఇవ్వరా అని అడిగితే అంతెందుకు ఇస్తా అంటున్నావు. మళ్ళీ మరి ఇప్పుడు 50 కోట్లతో విజువల్ వండర్ అని చెప్పి మాట్లాడలేదా? కలెక్షన్ మంచి 1000 కోట్లు డెఫినెట్ గా రాసి పెట్టుకోండి అని మీరు యా ఆఫ్ కోర్స్ అలా తక్కువ బడ్జెట్ లోనే వచ్చింది. 50 కోట్లు టికెట్ రేట్ పెంచలేదు. 5 రోజుల్లో అక్కడ 100 కోట్లు వచ్చింది. అవునమ్మా, వాళ్ళు పెంచలేదు. ఇక్కడ ఎటువంటి బజ్ లేదు, హీరో మీద ఇంత మార్కెట్ ఇంత పెట్టాలి, ఇంత వస్తుంది అనే ఎటువంటి క్యాలిక్యులేషన్ లేదు. సింపుల్గా వచ్చింది, తక్కువ బడ్జెట్తో వచ్చింది, 5 రోజుల్లో 100 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సో ఇక్కడ ఓజీ ఎంత స్టార్డమ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ గారు అంటే అందరూ కూడా అభిమానిస్తారు, మ్యాక్సిమం అందరికీ కూడా ఇష్టమైన హీరో. ఆయన నుంచి ఈ టైంలో ఇంకా ఓజీ అనేది ఇంకొంచెం హైప్ క్రియేట్ చేసింది. సో టికెట్ రేట్ పెంచకపోయినా డెఫినెట్గా కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, మంచి కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ డేనే మంచి కలెక్షన్ వస్తుంది. సో ఇంక ఈ 5 డేస్తో అయితే ఇంకా 1 వీక్లోనే ఇంకా డెఫినెట్గా మంచి కలెక్షన్ వస్తుంది. కానీ ఎందుకు ఈ టికెట్ రేట్స్ పెంచి మరి ఈ కలెక్షన్ని పెంచుకోవాలి అని ఏంటి ఆ బెనిఫిట్స్? ఇంకొంచెం మనం ఫస్ట్ డేలోనే మనం బెనిఫిట్స్లోకి వెళ్ళిపోవాలి లాస్ లేకుండా అనేసి ఆలోచిస్తున్నారు ఏంటి? ఏ ప్రొడ్యూసర్ అలాగే ఆలోచిస్తాడు, మొదటి 3 రోజుల్లోనే నా డబ్బులు నాకు వచ్చేయాలి అని. తప్పేం లేదు, హ్యాపీగా పెంచుకొని ఇంకో 1000 రూపాయలు పెంచినా కూడా నేను వీళ్ళకే సపోర్ట్ చేస్తాను. బికాజ్ అది ఆయన ఇష్టం, ఆయన కష్టం. మేబీ ఆయనకు భయం ఉందేమో 3 రోజులు దాటితే మళ్ళీ డబ్బులు వస్తాయో రావో అని, అందుకే 3 రోజుల్లోనే దండుకుందాం అనుకున్నాడేమో, తెలియదు కదా. ఆయన ప్రాబ్లం అది. ఇంత పెట్టాడు పాపం, అంత రావాలి, రాబట్టుకోవాలి. సో దానికి ఎక్కువ షోస్ రిలీజ్ చేస్తారు, ఎక్కువ థియేటర్స్ రిలీజ్ చేస్తారు, ఎక్కువ రేట్లు కూడా పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇష్టం అంతే, దాన్ని ఇంకెవ్వరూ ఏమనలేరు. బికాజ్ సినిమా షెల్ లైఫ్ 3 రోజులే. ఆ 3 రోజుల్లోనే ఆయన చేయాల్సిన మ్యాజిక్ అంతా చేసుకోవాలి. 4వ రోజుకి అంతే డొల్లా. ఓకే, మరండి ఇప్పుడు వచ్చిన సినిమాలు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా టికెట్ రేట్స్ అవసరం లేదు, మాకు పెంచ అవసరం లేదు అని చెప్పేసి? వాళ్ళ కంటెంట్ మీద అంత నమ్మకం ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా ఉంటారు. అంటే ఇక్కడ నమ్మకం లేదు కాబట్టి టికెట్ రేట్లు పెంచారు. వాళ్ళ కంటెంట్ మీద నమ్మకం ఉంది అండ్ వాళ్ళకి అంత ఆశ లేదు. మేబీ ఈయనకి ఏమైనా ఆశ ఉండొచ్చేమో, చెప్పలేము కదా. ఎవరి ఇష్టం వాళ్ళది, ఏ ప్రోడక్ట్ వాళ్ళది. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను నిజంగా చెప్పా, పచ్చడి నేను తయారు చేస్తే నేను జాడికి 500 నుంచి 5000కి అమ్ముతాను నేను. ఎందుకు రా అంతటా కొంటే కొత్త పువ్వు అంటాను అంతే. నా ఇష్టం, నా బ్రాండ్ అంతే. ఈయన బ్రాండ్ అది, ఆయన ఇష్టం ఎంతకని నమ్ముకుంటాడు. సో అంటే ఈ టికెట్ రేట్స్ పెంచడం మీద కామన్ పీపుల్ మాట్లాడేది అంటే రైతులకు అయితే గిట్టుబాటు ధరల గురించి ప్రభుత్వం మాట్లాడదు, వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఇవ్వరు. ఈ మధ్యకాలంలో ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ రోడ్ల మీద పడేస్తున్నారు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు, అసలు పట్టించుకోరు. బట్ సినిమాలకు అనేసరికి ఎంత రేట్ అయినా ఇస్తున్నారు అని చెప్పేసి కామన్ పీపుల్ చాలామంది ఇప్పుడు కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. దాని మీద ఏం చెప్తారు? 1 సెకండ్. కామన్ పీపుల్ మాట్లాడడానికి ఆర్టీసీ రేట్లు, రైల్వే టికెట్ల రేట్లు కాదు, ఇది సినిమా రేట్లు. ఇట్స్ ఏ ప్రైవేట్ ప్రోడక్ట్. నెక్స్ట్, సామాన్యులకి అందుబాటులో బంగారం ధరలు ఉండాలని ఎవడన్నా గొడవ చేస్తున్నాడా? లేదు కదా. మరి ఒక సినిమానే ఎందుకు అంత ఇది చేస్తారు? ఓన్లీ మూవీ, మిగతావన్నీ కొంటానే ఉంటారు. ఎంత చెబితే అంతకు కొంటారు, ఏది నచ్చితే అంతకు తీసేసుకుంటారు. మూవీ కార్లు బేరం ఆడరు, బైక్లు బేరం ఆడరు, ఫోన్లు బేరం ఆడరు. సినిమా టికెట్ దగ్గరకు వస్తే అమ్మో సామాన్యులకు అందుబాటులో ఏంటిది, ఎందుకు ఈ డ్రామా, మెలో డ్రామా, అంత అవసరమే ఉంది. అది గవర్నమెంట్ ప్రోడక్ట్ కాదు. గవర్నమెంట్ ప్రోడక్ట్ అయినప్పుడు సామాన్యులకి అందుబాటులో ఇస్తే థియేటర్లు రన్ అవ్వవు. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూశారు మీరు ఏపీలో. ఇప్పుడు గవర్నమెంట్ కనుక హ్యాండిల్ చేస్తే నిజంగా నువ్వు అన్నట్టు 10 రూపాయలకి 5 రూపాయలకి అమ్మాలి సామాన్యులకు అందుబాటులో ఎంటర్టైన్మెంట్. బట్ అప్పుడు ఏసీ ఖర్చులు కదా, ఊడ్చేవాడి ఖర్చులు కూడా రావు. కొన్ని చోట్ల పెట్టాలన్నప్పుడు పెట్టాలి అంతే. అది ఇంకోటి చెప్పనా,
సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ మీరు 100 రూపాయలు 40 రూపాయల టికెట్స్ ఉన్నప్పుడు ఆ ఏసీ పాత ఏసీ సిస్టమ్ ఆ సౌండ్స్ ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అయ్యేసరికి అవన్నీ మళ్ళీ మార్చుకున్నారు వాళ్ళు. కొన్ని కోట్లు ఖర్చు అదంతా. కొత్త సౌండ్స్ డాల్బీ అట్మాస్ అంటే అది ఇది మీకు నచ్చినట్టు రెనోవేట్ చేస్తారు. వాడికి ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని వీళ్ళ దగ్గర తీసుకుంటారు. మరి వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఆ ఎంటర్టైన్మెంట్ ఎవరి కోసం? వాడి కోసం. రోజంతా వాడి కూర్చోడే ఉన్నారు. మీకే కదా. మరి ఇన్ని కోట్లు పెట్టి తీయమని ప్రేక్షకులు అడుగుతున్నారా? లేదే, తక్కువ బడ్జెట్ లో మంచి ప్రేక్షకులు అడుగుతున్నాడు. అదే అక్కడే కదా ప్రాబ్లము. నువ్వు విజువల్ వండర్ చూపిస్తే తప్ప నేను రానంటున్నాడు వాడు థియేటర్ కి. వాడికి విజువల్ వండర్ చూపించాలంటే 100 కోట్లు 200 కోట్లు పెట్టాల్సి వస్తుంది. 100 కోట్లు అంత పెట్టకుండా తీయొచ్చని ఇప్పుడు చిన్న సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి. కానీ పెద్దవాళ్ళు అక్కడ ఏంటంటే స్టార్ హీరోని పెట్టామంటే ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ కోసం లండన్కో కనీసం ముంబైకో పోతున్నారు. ఒక్కసారి మీరు రీకలెక్ట్ చేసుకుంటే మొన్న మిరాయి గురించే మాట్లాడుతున్నా నేను. మళ్ళీ రెండు కలిపే చెప్తున్నా. స్టార్ హీరోని పెట్టుకుంటే ముంబైలకి లండన్లకి వెళ్తున్నారు. కానీ స్టార్ హీరోని పెట్టుకోకుండా మినిమం గ్యారంటీ హీరోని పెట్టుకొని ఇక్కడిక్కడే చేసుకుంటే ఎన్ని కోట్లైనా తీయొచ్చు, ఎన్నైనా తీయొచ్చు అని హనుమాన్ కూడా ఎగ్జాంపుల్ గా చెప్పాను. కానీ వీళ్ళు అట్లా కాదు. అంటే పవన్ కళ్యాణ్ లాంటి హీరో, ప్రభాస్, అల్లు అర్జున్ అంటే చాలు వెంటనే లండన్లకి ఇప్పుడు మొన్న అట్లీ పోలే అట్లా వెళ్తున్నారు. అది ప్రాబ్లం అక్కడ. వాళ్ళు లోకల్ సోర్స్ కు రావాలి. ఎక్కడ ప్రాబ్లం? ఇక్కడ ఎవరిది మరి ప్రాబ్లం? ఎవరిది అంటే అక్కడ తీసామని చెప్తే తప్ప ఇట్లా నోరెలా పెడుతున్నాడు కదా. తీరా వచ్చిన తర్వాత విజువల్ లేకపోతే వాడే మళ్ళీ ఇప్పుడు హరిహర వీర మళ్ళీ ఏమైంది? అంత చెప్పావు, తీరా వచ్చాక వాడికి నచ్చకపోతే ఎలాంటి రిజల్ట్ ఇచ్చాడు అంతే. కానీ ఎంత కాదనుకున్న 3 రోజుల్లో నేనేమైపోవాలని ప్రొడ్యూసర్ ఆలోచిస్తాడు కదా. తో తన ప్రోడక్ట్ని తను ఎక్కువ అమ్ముకోవడానికి ట్రై చేస్తాడు. ఓకే, రైట్. సో అండి, ఇంకా ఓజీలో ప్రకాష్ రాజ్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు. సో ఏం చెప్తారు? వాళ్ళ బాండింగ్ ఏంటి? అంటే ట్విట్టర్ వార్ అనేది మొన్నటి వరకు జరిగింది. సో అంటే సినిమాలు ఇంతకుముందు వార్ జరిగినప్పుడు కూడా వకీల్ సభలో చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఈరోజు పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ ఇంకొంచెం ఎక్కువైనట్టుంది ఫ్యాన్స్కి. సినిమానే, నటనే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ లాంగ్ టైం చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ గారు, దేవేగౌడ గారు, దేవేంద్ర గౌడ గారు, రోషయ్య గారు ఎలా కొట్టుకు తెచ్చేవాళ్ళు. జస్ట్ 2 గంటల తర్వాత కలిసి టీ తాగేవాళ్ళు. అండ్ ఈవెన్ అన్స్టాపుల్ వేదిక మీద కూడా వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్స్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు లేడు మహానుభావుడు మన దగ్గర, కానీ అట్లీస్ట్ ఇంకో ఫ్రెండ్ అవుతున్నాడుగా చెప్పారు. జబర్దస్త్ వేదికలో కూడా పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. మొన్న గెలిచాడుగా. ఆ 10 ఏళ్ళుగా ఆయనకు అపోజిషన్ పార్టీలోనే రోజా ఉంది. అయినా సరే వాళ్ళందరినీ చక్కగా గిల్లుకుంటూ చేశారు. ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా వేరే పార్టీ నుంచి. అవునా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు ప్రకాష్ రాజ్ అండ్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ఇతను ఏదనంటే అతను జస్ట్ ఆస్కింగ్ అని ఇచ్చినా కూడా ఆ వార్ అంతే. అది ఏది ఒక సమస్య మీద వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. డిబేట్, ఇట్స్ ఎ డిబేట్ అంటే. కానీ శత్రువులు కాదు. ఏమన్నా పొద్దున్న లేవగానే మొహం చూసి ఇట్లా తెగ నరుక్కునే అంత శత్రుత్వం ఎవరికి లేదు కదా. అంతే. ఓకే. సో మొత్తానికి ఓజీ కలెక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఎట్లా ఉంటాయి? ఫస్ట్ డే ఎలా ఉండొచ్చు, నెక్స్ట్ డే ఎలా ఉండొచ్చు? మీ ఎక్స్పెక్టేషన్ చెప్పండి. ఇంత టికెట్ రేట్స్ పెట్టారు. నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, నిజంగా చెప్తాను. ఫ్యాన్స్ డెఫినెట్గా ఆయనకి ఎట్లా వస్తారో సినిమాకి ఫ్యాన్స్, ఆయన సినిమా అంటే, సో అలాగే వస్తారా? ఈ రేట్స్ చూసి ఏమైనా భయపడి వెనక్కి తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా? అటువంటిది ఏమీ ఉండదా? ఫ్యాన్స్ అనే వాళ్ళు నువ్వు ఎంత పెట్టినా చూస్తారు. కాకపోతే డిపెండ్స్ ఆన్ ఓవరాల్ ఎంత కాదనుకున్న కంటెంట్. అది నచ్చింది, వెళ్ళినప్పటి నుంచి లాస్ట్ వరకు కూర్చోబెట్టింది. ఇంటర్వ్యూలో కనీసం సమోసా కూడా వద్దురు బాబు ఏం మిస్ అవుతామని కూర్చోబెట్టింది అంటే చాలా సినిమా హిట్. ఓకే. అంతే. మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు వరకు రిలీజ్ అయిన సాంగ్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత, ఆ గ్లిమ్స్ కానీ? సో ఇంట్రెస్ట్ ఎట్లా అనిపిస్తుంది? సినిమా భారీ హిట్ అవుతుంది డెఫినెట్గా, సుజిత్ మంచి అవుట్పుట్ ఇచ్చారు అని ఏమన్నా ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందా? కొత్తగా ఏదో చెప్పబోతున్నారు, చూసి చెప్పాలి. ఇప్పటివరకు మీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు సినిమా చూడాలి వెళ్ళాలి అంటే? నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు దీనిపైన. చూస్తే కానీ నేనేం చెప్పలేను దీన్ని. కొన్ని నాకు పోస్టర్ చూస్తే తెలిసిపోతుంది. ఇదేం అర్థం కాలేదు, ఏం తెలియలేదా? నాకు ఇంకా అంటే జస్ట్ సినిమా చూసిన తర్వాత అది ఇప్పటివరకు మీకు ఏం అర్థం కాలేదు, ఏం తెలియలేదు సినిమా గురించి ఎలా ఉండొచ్చు ప్రత్యేకంగా ఎక్స్పెక్టేషన్ లేదు మీకు? ఒక అభిప్రాయం అనేది అయితే నాకు ఎలాంటిది లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.